అందరికీ నమస్కారం. రాహుకేతువులు అసలు రాహుకేతులు గ్రహాలే కాదనే వాళ్ళు వాదించేవాళ్ళు ఉంటారు. అసలు రాహుకేతులకు చాలా ఇంపార్టెన్స్ ఉంది జ్యోతిష్యంలో అనేవాళ్ళు ఉంటారు. మరి ఈ రాహుకేతువుల ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే దాని మీద వివరంగా మనం ఆవంచ విద్యాసాగర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం విద్యాసాగర్ గారు. సార్, రాహుకేతువులు ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు. జ్యోతిష్యంలో వీటి పాత్ర ఏంటి, వీటి అక్షం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. రాహు కేతు అనేది చాలా ఇంపార్టెంట్ యాక్సిస్, 17 యాక్సిస్. అది అసలు ఎందుకు ఏర్పడింది అనేది, ఇది లోనార్ మోడ్స్ అంటే చంద్ర ఆధారిత పాయింట్లు మనకు అంటే పురాణ గాథ ఒకటి, స్వరభాను పురాణ గాథ అందరికీ తెలిసిన విషయం. సాగర మంథనం అప్పుడు అది ఆధారంగా విష్ణు చక్రం వల్ల ఒక బాడీని ఖండంగా విభజిస్తే తలది మొండెం ఒకటి, అంటే మనసుతో కూడిన తల ఒక భాగము, హృదయంతో కూడిన మొండెం ఒక భాగము, ఈ రెండు అండి. మనం ఇప్పుడు రాహు మనసుతో కూడిన తలని మనం రాహువుగాను, హృదయంతో కూడినటువంటి దేహాన్ని మనం కేతువుగాను పరిగణిస్తాం పురాణం దాని ప్రకారం. ఇంకా అస్ట్రానామికల్గా చూస్తే దీస్ ఆర్ ది లోనార్ మోడ్స్. ఎందుకు లోనార్ మోడ్స్ అంటామంటే, ఆర్బిట్లో భూమి తన కక్షలో తాను పరిభ్రమిస్తూ పరిభ్రమణలో తిరుగుతున్నప్పుడు, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు ఈ చంద్రభ్రమణం కూడా సర్కిల్ కాదు, ఇలా అది దాని ఆర్బిట్లో అది తిరుగుతూ ఉంటుంది ఒక కక్షలో, కానీ సర్కిల్ కాదు, ఎలిప్టిక్ కావచ్చు. ఇది ఈ కక్షలో, భూమి కక్షలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఇది చంద్రుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు నార్త్ సైడ్ వచ్చే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని నార్త్ మోడ్గాను, సౌత్లో ఇటుపక్కకు వచ్చి చేస్తున్నప్పుడు వచ్చేదాన్ని సౌత్ మోడ్గాను మనకు నార్త్ సౌత్ అంటే కేతు, నార్త్ అంటే రాహు అని ఇంటర్సెక్షన్ పాయింట్ల కింద మనం అస్ట్రానామికల్గా పరిగణిస్తాం. అది మనకు ఛాయాగ్రహాలు. ఛాయ అనేది మనకు ఎందుకంటే పురాణికాలుగా కూడా మనకు ఏం చెప్పారు అంటే, రాహుకేతువులు ఒక ఫాగ్ను సృష్టిస్తాం. అంటే ఫాగ్ ఇన్ ది సెన్స్ ఇట్ ఈస్ ఎ మాయ ఫాగ్ రూపంలో మనకు జీవుడికి అది కప్పేస్తుంది దాన్ని. అందుకని ఛాయాగ్రహాలు. ఇక్కడ కూడా ఛాయాగ్రహాలు ఎందుకంటే, అది కేవలం ఈ పాయింట్ల వలన మనకు ఎక్లిప్సులు జరుగుతున్నప్పుడు అది సూర్యుడికి చంద్రుడికి ఛాయని కప్పేస్తుంది. కప్పటం వల్ల వచ్చే పాయింట్ కాబట్టి ఇది కూడా ఛాయాగ్రహం. అది మనకు ఇంటర్ప్రిటేషన్ మనకు ఏంటంటే టోటల్ ఇల్యూజన్, మాయ. నిజంగానే కప్పే వల్ల అవి ఎవరు పోలా, కాకపోతే ఒక కాలానికి అది మళ్ళీ 1 గంట 3 గంట 4 గంటలు అయిన తర్వాత మళ్ళీ వాటి వెలుగు మన మీద ప్రసరింపబడేట్టు ఉంటుంది. అస్ట్రానామికల్గా కూడా ఇటు జ్యోతిషపరంగా కూడా ఇల్యూజన్ అనేది కొంతకాలం రాహుకేతువులు మనకు సృష్టిస్తారు జీవుడికి, ఇల్యూజన్ నుంచి బయటపడేంత మటుకు. ఈ రాహుకేతువులు అనే పాయింట్లు అనేది, ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్లు అనేది ఒక మోస్ట్ ఎఫెక్టివ్ పాయింట్లు. వాటి వలన వచ్చే ప్రభావం, అది తిరుగుతున్నప్పుడు ప్రతి రాశిలోనూ అట్లా ఒక్కొక్క రాశిని దాటుకుంటూ యాంటీ క్లాక్ లో వెళ్తూ ఉంటుంది. ఈ రాహుకేతువులు మెయిన్గా మనకు అస్ట్రాలజికల్గా మాట్లాడుకోవాలి అంటే, రాహు అంటే ఫార్వర్డ్, కేతు అంటే బ్యాక్వర్డ్. అంటే ఒక తాడుని రాహు ఇటు లాగితే కేతు ఇటు లాగుతాడు. ఇంకో రకంగా మాట్లాడుకోవాలంటే, సీసా మనం చిన్నప్పుడు బల్ల ఆడుకొని ఉంటాం. అంటే కింద వాడి కాలు కొడితే ఇటు పక్క వాడు లేస్తాడు, మళ్ళీ కింద వాడు కొడితే వీడు పైకి లేస్తాడు, వాడి కిందకు వస్తాడు. సేమ్ ప్యాటర్న్లో నడుస్తూ ఉంటుంది. అంటే ఒక విషయంలో ఎదురెదురుగా ఉండి, ఒక విషయం టాప్లోకి వెళ్తుంటుంది, ఒక విషయం డౌన్లోకి వెళ్తుంటుంది.
ఒకటేమన్నా అటాచ్మెంట్, ఒకటేమన్నా రాహు ఈజ్ అటాచ్మెంట్, కేతు ఈజ్ డిటాచ్మెంట్. రాహు ఈజ్ క్రేవింగ్, కేతు ఈజ్ డిజెక్షన్. ఇది అంటే ప్రతిదీ ఇట్లా మనకు కాన్సెప్ట్లు ఇట్లా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు పూర్వజన్మలకి ఎట్లా ఆపాదించుకోవాలి రాహుకేతువుల్ని అంటే, రాహుకేతువుల్ని రాహువుని పూర్వజన్మలలో పొందలేనిది ఇప్పుడు పొందేట్టుగాను, ఇప్పుడు ఈ జన్మలో ట్రై చేసుకోవటానికి అతనికి అవకాశంగాను. ఇందాక వక్రగ్రహాల దగ్గర మనం వక్రగ్రహాలు మాట్లాడుకున్నప్పుడు వక్రగ్రహాల దగ్గర ఎట్లయితే పూర్వజన్మ యొక్క సిద్ధాంతం వక్రగ్రహాలకు ఎట్లయితే ఆపాదించుకున్నామో ఆ పద్ధతిలో ఇంక కొంచెం డిఫరెంట్ మోడ్లో మనం ఇది పూర్తిగా అనుభవించి ఒకదాన్ని ఏమైనా అనుభవించక రాహు ఈ జన్మలో అనుభవించడానికి, కేతువు పూర్తిగా ఒకదాన్ని గత జన్మలో అనుభవించి ఈ జన్మలో దాని మీద విరక్తి పొందినట్టు. అంటే గత జన్మలో మనం ఏమి చేశాము, ఏమి పొందలేకపోయాము అనేది రాహుకేతువుల యొక్క పొజిషన్ల ప్రకారం మనం కొంత అంచనా వేసుకోవచ్చు. ఓకే. అంటే మనం దేని వైపు వెళ్తున్నాం ఒకటి, దేన్ని వద్దనుకుంటున్నాం రెండు. ఓకే. వద్దనుకుంటున్నది మనం ఆల్రెడీ పొంది ఉన్నాం కాబట్టి వద్దనుకోవటం, అది ఏ స్థానంలో ఉన్నాడు, అది ఏది పొందుతున్నాం అనేది అంటే పోయిన జన్మలో మనం పొందలేదు కాబట్టి మనం ఈ జన్మలో దాని వైపు పయనిస్తున్నాము అనేది. రాహు మనకు ఇల్యూజన్ అంటే ఒక మాయలాగా సృష్టించబట్టి మనకు అంటే ఏదో ఉంది దూరపు కొండలు నునుపు అనే దాని ప్రకారం మనల్ని జీవుణ్ణి ప్రయాణింపజేస్తాడు. కేతు ఏమన్నా భూమిని నిలబెడతాడు, రియాలిటీ బేసిస్. అవన్నీ నాకొద్దు, ఇవన్నీ నాన్ సెన్స్ మ్యాటర్స్, ఇవన్నీ అంటే త్యజించడం ద్వారా రియాలిటీ ఇదేదో కేతు చూస్తాడు, పొందడం ద్వారా వచ్చేదాన్ని రాహు చూస్తాడు. రాహు ఈజ్ ఎక్స్పాన్షన్, కేతు ఈజ్ కాంట్రాక్షన్. సో అన్నీ ఆపోజిట్లే. ద్వంద్వాల్లో ఎట్టయితే ఉంటుందో ఫిలాసఫీలో ద్వంద్వాలు, మంచి చెడు అట్లా ద్వంద్వాలు ఎట్టయితే ఉంటాయో ఆ ద్వంద్వాలు అన్నమాట ఈ రెండు, అట్లా ఉంటుంది. ఇప్పుడు ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఏంటి అంటే, రాహుకేతువులు ఆల్రెడీ మనకు ఇవి ఎక్కువ ప్రభావితం చేసేది ఎవరినంటే ఇల్యూమినరీ ప్లానెట్స్ని ప్రభావితం చేస్తాయి. అంటే తారాగ్రహాలని ఎవరంటే రవిచంద్రుల్ని ఎక్కువ. మనం ఎస్ట్రానామికల్గా చూసినా రాహుకేతువుల నోడల్ పాయింట్స్ ఈ రెండింటికి దగ్గరగానే ఉంటాయి. అవును. భూమి, చంద్రుడు, సూర్యుడు ఈ ట్రయాంగిల్లోనే తిరుగుతుంటుంది, ఇక్కడిక్కడే తిరుగుతుంటుంది మిగతా గ్రహాల కంటే, అవుటర్ ప్లానెట్స్ కంటే. ఇంకా ఇన్నర్ ప్లానెట్స్ బుధుడు, శుక్రుడు ఉన్నాడు మనకు. వాటికంటే కూడా బుధుడు ఇది ఉపగ్రహం లాగా, అంటే మనకు ఎస్ట్రానామికల్గా ఉపగ్రహం, మామూలుగా మనకు మెయిన్ ఇల్యూమినరీ గ్రహం చంద్రుడు. కాకపోతే భూమి, చంద్రుడు, సూర్యుడికి ఇంత మటుగా ప్రభావితం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అందువల్లనే మనకు ఎక్లిప్స్లు కూడా చంద్రుడికి సూర్యుడికే ఎక్లిప్స్ ఈ ఇంటర్సెక్షన్ వల్ల కలుగుతుంటుంది మనకు. అది అందువలన మనకు ఎక్కువ ప్రభావితం అయ్యేది రవి, చంద్రుడు. రాహు చేత ఎక్కువ ప్రభావితం అయ్యేది రవి, చంద్రుడు. మిగతా గ్రహాల దగ్గరకు వచ్చేసరికి ఆ గ్రహాలతో కలుస్తున్నందువలన ఆ గ్రహాల యొక్క విషయాలు ఎక్స్పాన్షన్ చేయబడతాయి. రాహు కలిస్తే ఎక్స్పాన్షన్, కేతు కలిస్తే ఎనర్జీ అబ్జార్ప్షన్. రాహు ఏం చేస్తాడు, బయటికి ఎక్కువ వదులుతాడు వాళ్ళ ఎనర్జీని, ఎక్కువ పదింతలు చేస్తాడు, పదింతలు చేసి ఎనర్జీని ఎక్స్పాన్షన్ చేసేస్తాడు. కేతు కలిస్తే ఏం చేస్తాడు, అబ్జార్ప్షన్ చేస్తాడు. అందుకనే కుజకేతువులు కలిసినా లేకపోతే శుక్రకేతువులు కానీ ఎవరు కలిసినా కానీ వాటి ఎనర్జీలని అవి ఎక్కువ ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేవు అంటే కేతు విల్ అబ్జార్బ్ ది ఎనర్జీస్ ఆఫ్ ది సరౌండింగ్ ప్లానెట్. దగ్గరున్న ప్లానెట్ యొక్క కేతు తను తీసేసుకుంటాడు ఎనర్జీని, ఎక్స్పాన్షన్, ఇన్నర్. అంటే కేతు ఇంకో పదం ఉంటుంది ఇంట్రావర్ట్ అని. రాహు ఎక్స్ట్రావర్ట్. కేతు ఏం చేస్తాడంటే కేతువుని తీసేసుకుంటాడు లోపల ఎనర్జీలు,
అంతర్గతం చేసేసుకుంటాడు. రాహు ఏం చేస్తాడంటే బహిర్గతం చేస్తాడు. ఓకే. ఇది అందువలన ఇక్కడ ఏంటంటే ఈ ప్రభావితం కాలేవు, వాటి ఎనర్జీలను కోల్పోతాయి. అవి రాహు దగ్గర ఎక్స్పాన్షన్ చేయబడతాయి. ఇది ప్రతి ఏ గ్రహమైనా.